కంప్లైంట్ చేయడం కాదు, ఆల్రెడీ ఆ విమర్శ ఉంది, పొలిటికల్ విమర్శ ఉన్న జెన్యున్ విమర్శనే చేస్తున్నా నేను. ఒకవేళ నిజంగా ఆధారాలతోనే రావాలంటే ఖచ్చితంగా ఆధారాలతో రావడానికి సిద్ధంగా ఉన్నా. అదే చెప్తున్నా. కొండకల్లో 76 ఎకరాల భూమి ఎవరికి దారాదత్తం చేసిండ్రు. అది నో మ్యాన్స్ ల్యాండ్ అది. కానీ అక్కడ ఆ భూమికి సర్వే నంబర్లు ఎట్లా పుట్టుకొచ్చినాయి, ఎవరికి ఆ భూమిని అప్పచెప్పిండ్రు, ఎవరు అప్పచెప్పిండ్రు, అది ఎన్ని వందల కోట్లకు సంబంధించినటువంటి భూమో లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కేటీఆర్ గారు. నేను విమర్శ చేస్తున్నా. నేను కొండకల్లని గ్రామం పేరును కూడా సంబోధిస్తున్నా, ఎక్స్టెంట్ కూడా మీకు దృష్టికి తీసుకొస్తున్నా. ఈ విమర్శ ఉందా లేదా అని సమాధానం చెప్పమండి. లేదంటే పూర్తి స్థాయి అథెంటిక్ ఇన్ఫర్మేషన్తో నేను రావడానికి చర్చకు సిద్ధంగా ఉన్నా. కేటీఆర్ వస్తాడా, లేకుంటే కేటీఆర్ తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్న వాళ్ళు వస్తారా, రమ్మనండి. తీసుకో. ఆలోచన విధానాలు, అక్కడ ఉన్నటువంటి యువతకు ఉన్నటువంటి శక్తి, ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకత కేటీఆర్నే కాదు ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు ఒక శాసనసభ్యుడిగానే కాకుండా ఒక వలస కూలి బిడ్డగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కష్టసుఖాలను కల్లారా చూసిన వ్యక్తిగా చాలా ఆవేదన, అనుభవంతో అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పలు సందర్భాల్లో, వందల వేల సందర్భాల్లో అచ్చంపేటకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారం విషయంలో, అచ్చంపేట ప్రజల దాహర్తిని తీర్చాలనే ఆలోచనతో, అచ్చంపేట రైతుల పాదాలను ఆ కృష్ణమ్మ నీళ్లతో కడుగుతానని పలు సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. అట్లని కడగలేదని కాదు, నా వంతుగా 60-70 వేల ఎకరాలకు నేను సాగునీరు అందించడం జరిగింది. ఉప్పునుంతల, వంగూరు, కొంత భాగం లింగాల మండలం, 1-2 గ్రామాలు బల్మూరు మండలంలో కూడా సాగునీరు అందించడం జరిగింది. ప్రధానంగా నేను ఎందుకు పార్టీని వీడినా అనే విషయంలో చాలా స్పష్టత బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ పెంచి పోషిస్తున్నటువంటి యూట్యూబర్లకు, పెయిడ్ కామెంటర్స్కు నేను సమాధానం చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు మీరు వేసే పనికిరాని ప్రశ్నలకు కూడా కొన్ని సందర్భాల్లో నేను స్థాయిని తగ్గించుకొని కూడా సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం నేను చేయడం జరిగింది. పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది అని అంటే, నేను ఒక ఆయన మాట్లాడుతున్నారు అక్కడ, ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాగర్ కర్నూల్ మాజీ శాసనసభ్యుడు, ఏం తక్కువ అయిందని గువ్వల బాలరాజ్ పార్టీ మారిండో, ఈ జన సందేహాన్ని జన సముద్రాన్ని చూడండి అన్నట్టుగా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ నా గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు నేను ఒకటే తెలియపరచదలుచుకున్నా. నేను చెప్పిన కదా చాలా స్పష్టంగా, నాకేం తక్కువ కాలేదు, నేనేదో సాధించాలని, నేను బీజేపీలోకి వ్యక్తిగతంగా సాధించాలని రాలేదు, ప్రజలను గెలిపియాలని వచ్చిన, ప్రజలకు చేయూతనందాలంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని విశ్వసించి వచ్చినని చెప్పడం జరిగింది. ఏం తక్కువ కాలేదు. నేను 4 సార్లు పోటీ చేయడం జరిగింది. అది నాకున్నటువంటి ఒక ప్రత్యేకత, ప్రజల్లో ఉన్నటువంటి కారణంగా, తప్పని పరిస్థితుల్లో అనివార్యతను నెలకొల్పినటువంటి కారణంగా టీఆర్ఎస్, బీఆర్ఎస్ నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి త్రుటిలో ఎంపీగా ఓడిపోయినా, 2 సార్లు ఎమ్మెల్యేగా శాసన సేవలు అందించిన, మొన్న మీ కుట్రలో భాగంగా నేను ఓటమి పాలైనా అని చెప్పడం జరిగింది. మళ్ళీ తిట్టించుకునే కోరిక ఉంటే తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు మీరు ఏ రకమైనటువంటి చర్చ, ఏ రకమైనటువంటి భాష మీరు నా నుంచి కోరినా ఆ భాషలో నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. కానీ నాకేం తక్కువైందా, తక్కువ కాలేదా పక్కన పెడితే, వ్యక్తిగతంగా మీకైతే మాత్రం, అంటే బీఆర్ఎస్ నాయకులకు ప్రత్యేకించి ఎందుకు ఈ పదం వాడుతున్నా అంటే, టీఆర్ఎస్ కాదు,
అప్పుడున్నటువంటి టీఆర్ఎస్, మొదటగా స్టార్ట్ అయినటువంటి టీఆర్ఎస్ ఒక సామాజిక స్పృహతో మొదలైందనే ఆలోచనతోన నాటువంటి వాళ్ళు, యూనివర్సిటీలో చదువుతున్నటువంటి యువత, రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి తెలంగాణ వాదులు విశ్వసించి టీఆర్ఎస్ పార్టీ